అనగనగా సబర్మతి అనే ఒక సుందరమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని విక్రమార్కుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. విక్రమార్కుడు ప్రజలను తన కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. ఆ రాజుకు కుడి భుజంలా మంత్రి వీరభీషణుడు ఉండేవాడు. వీరభీషణుడు విక్రమార్కుడి తండ్రిగారి కాలం నుండి ఆ స్థానంలో ఉంటూ రాజ్యాన్ని ఎన్నో ఆపదల నుండి కాపాడాడు. వీరభీషణుడు వృద్ధుడయ్యాడు. శరీరం సహకరించటం మానేసింది. మునుపటి చురుకుదనం తగ్గింది. తన బాధ్యతలను ఒక సమర్థుడికి అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఉదయం, మహారాజుల వారికి ప్రణామములు. రండి మంత్రివర్యా, ఏమిటిలా ఉదయాన్నే విచ్చేశారు? ఏదైనా ముఖ్యమైన రాజ్యకార్యమా? ప్రభూ, రాజ్యకార్యం గురించే వచ్చాను కాని ఇది బయటి శత్రువుల గురించి కాదు, అంతర్గత ఏర్పాటు గురించి. నిరభ్యంతరంగా సెలవివ్వండి మంత్రివర్యా. సలహాలు మన రాజ్య శ్రేయస్సు కోరడానికి ఉంటాయి. అలా పలుమార్లు నిరూపితమైనది. రాజా, నేను మీ తండ్రిగారి పాలనకాలం నుండి ఈ రాజ్యానికి సేవ చేస్తున్నాను. ఈ రాజ్యానికి సేవ చేసే అవకాశం ఆ దేవుడు నాకు ఇవ్వడంతో నా జీవితం ధన్యమైంది. కాని ఇప్పుడు నా శరీరం అలసిపోయింది. వయసు మీద పడింది. నా ఆలోచనల్లో మునుపటి వేగం లేదు. నిర్ణయాల్లో మునుపటి పదును తగ్గుతోంది. ఈ మహత్తరమైన మంత్రి పదవికి పూర్తి న్యాయం చెయ్యలేకపోతున్నాననే బాధ నన్ను వేధిస్తోంది. అదేమిటి మంత్రిగారు అలా అంటున్నారు? మీ అనుభవమే మాకు కొన్నంత అండ. మీరే లేకపోతే ఈ రాజ్యాన్ని నడిపించే దిక్సూచి ఎవరు? అలా అనకండి ప్రభూ. రాజ్యంలో సమర్థులకు కొదవలేదు. వృక్షం ముదిరినప్పుడు దాని విత్తనాలే కొత్త వృక్షాలుగా మారాలి. దయచేసి నన్ను ఈ బాధ్యతల నుండి విముక్తుణ్ణి చేయండి. ఈ మంత్రి పదవిని ఒక యోగ్యుడికి, సమర్థుడికి, నిజాయితీపరుడికి అప్పగించాలని నా కోరిక. విక్రమార్కుడు కాసేపు మౌనంగా ఆలోచించాడు. మంత్రిగారి మాటల్లోని సత్యం గ్రహించాడు. బలవంతంగా ఆపి ఆయనను కష్టపెట్టడం భావ్యం కాదు అనిపించింది. సరే మంత్రిగారు, మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. కాని నాదొక సందేహం. మీ అంతటి నిజాయితీ, సమర్థత, రాజభక్తి ఉన్న వ్యక్తిని నేను ఎక్కడని వెతకాలి? ఈ రోజుల్లో అలాంటి గుణవంతులు దొరకడం కష్టం కదా. ఒకవేళ దొరికినా వారి అంతరంగం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? ప్రభూ, వజ్రాన్ని సానబెడితేనే దాని మెరుపు తెలుస్తుంది. మనిషిని పరీక్ష పెడితేనే దాని అసలు గుణం తెలుస్తుంది. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏమిటది? మనం మన రాజ్యమంతటా దండోరా వేయిద్దాము. సబర్మతీ రాజ్యానికి మంత్రి కావలను అని ప్రకటన చేద్దాము. ఆసక్తి ఉన్నవారందరినీ రాజధానికి రమ్మని చెబుదాం. అక్కడ వారికి కొన్ని కఠినమైన పరీక్షలు నిర్వహిద్దాము. శాస్త్ర పరిజ్ఞానం, లౌకిక జ్ఞానం, సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో వారిని పరీక్షిద్దాం. ఆ తర్వాత ఆ పరీక్షల్లో నెగ్గిన వారిలో నుండి అత్యుత్తమమైన ముగ్గురిని మాత్రం ఎంపిక చేద్దాం. ఆ ముగ్గురిని వారి వారి ఇళ్లకు పంపించేద్దాం. కొద్ది రోజుల్లో కబురు చేస్తామని చెబుదాం. వారు ఇంటికి వెళ్ళాక వారికి తెలియకుండా మనం వేగులు, అదే గూఢచారుల ద్వారా వారి ప్రతి కదలికనూ గమనిద్దాము. వారు సమాజంలో ఎలా మెలుగుతున్నారు, సామాన్య ప్రజలతో ఎలా ప్రవర్తిస్తున్నారు, ధనానికి లొంగుతున్నారా, అధికారమదంతో ఉన్నారా, ఇవన్నీ మన వేగులు మనకు చేరవేస్తారు. దాన్ని బట్టి మనం కొత్త మంత్రిని ఎంపిక చేద్దాము. ఈ ప్రక్రియంతా నా పర్యవేక్షణలోనే జరుగుతుంది. అద్భుతమైన ఆలోచన మంత్రిగారు. కేవలం గ్రంథాల జ్ఞానం ఉంటే సరిపోదు. ఆచరణలో నిజాయితీ ఉండాలి. మీ ప్రణాళిక చాలా బాగుంది. వెంటనే ఆచరణలో పెట్టండి. ఈ ప్రక్రియంతా మీ పర్యవేక్షణలోనే జరగాలి. మరుసటి రోజు రాజ్యం నలుమూలలా దండోరా మోగింది. రాజప్రాసాదంలో పెద్ద సభ ఏర్పాటైంది. వేలాది మంది అభ్యర్థులు వచ్చారు. వీరభీషణుడు వారికి రకరకాల పరీక్షలు పెట్టాడు. కొన్ని రోజులపాటు వడపోత కార్యక్రమం జరిగింది. చివరికి 100 మందిలో నుండి కేవలం 3 మాత్రమే ఆఖరి ఘట్టానికి చేరుకున్నారు. ఆ 3 వీరభీషణుడి ముందు, రాజు విక్రమార్కుడి ముందు నిలబడ్డారు. మొదటివాడు సోమదత్తుడు. ఇతనొక పెద్ద వర్తకుడి కుమారుడు. అపారమైన తెలివితేటలు, గణితంలో దిట్ట. రాజ్య ఆదాయాన్ని ఎలా పెంచాలో ఇతనికి బాగా తెలుసు. రెండోవాడు రుద్రసేనుడు. ఇతను సైన్యాధిపతి కుటుంబం నుండి వచ్చాడు. ధైర్యసాహసాలు మెండు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థుడు.
రాజ్యాన్ని శత్రువుల నుండి ఎలా రక్షించాలో ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. మూడవవాడు మహేంద్రుడు. ఇతను ఒక సామాన్య పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడు. శాంత స్వభావి. నీతి శాస్త్రాలను క్షుణ్ణంగా చదివాడు. ఏ సమస్య వచ్చినా ధర్మం తప్పకుండా పరిష్కరించే గుణం కలవాడు. వీరభీషణుడు ఆ ముగ్గురినీ చూసి చిరునవ్వు నవ్వాడు. నాయనలారా, మీ ముగ్గురూ నా పరీక్షలన్నింటిలోనూ అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. మీ తెలివితేటలకు, పాండిత్యానికి నేను ముగ్ధుడనయ్యాను. అయితే మంత్రి పదవి అనేది కేవలం పాండిత్యంతో వచ్చేది కాదు. దానికి అంతకు మించిన అర్హత కావాలి. ప్రస్తుతం మీరు మీ గ్రామాలకు వెళ్ళండి. మా నిర్ణయం కోసం వేచి ఉండండి. త్వరలోనే మీకు కబురు పంపిస్తాం. చిత్తం మహామత్య, మీ ఆజ్ఞ శిరోధార్యం. మంత్రివర్య, ఈ ఎంపిక ప్రక్రియ ఇంకెంతకాలం సాగుతుంది? ఇంకెన్నాళ్ళు నిరీక్షించాలి? అవసరమైనంతకాలం రుద్రసేన. తొందరపాటు తగదు. వెళ్ళిరండి. ధన్యవాదాలు మంత్రివర్య. మీ పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఆ ముగ్గురూ తమ తమ గ్రామాలకు వెళ్ళిపోయారు. వారు వెళ్లిన మరుక్షణం నుండే వీరభీషణుడు తన అత్యంత నమ్మకమైన ముగ్గురు వేగులను పిలిచాడు. వేగులారా, మీరు వెంటనే మారువేషాల్లో వెళ్ళాలి. ఒకరు సోమదత్తుణ్ణి, మరొకడు రుద్రసేనుడిని, ఇంకొకరు మహేంద్రుడిని అనుసరించాలి. వారి దైనందిన జీవితాన్ని, ప్రవర్తనను, చుట్టుపక్కల వారితో వారు మెలిగే తీరును గమనించాలి. వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో, నలుగురిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతారో నాకు తెలియాలి. ముఖ్యంగా వారికి తెలియకుండా ఏదైనా క్లిష్ట పరిస్థితిని కల్పించి దానికి వారు ఎలా స్పందిస్తారో చూడండి. వెళ్ళండి. వేగులు మారువేషాల్లో బయలుదేరారు. 1 వారం గడిచింది. వేగులు తిరిగి రాజధానికి చేరుకున్నారు. వీరభీషణుడు వారిని తన రహస్య మందిరంలో కలిశాడు. రండి. మీరు తెచ్చిన వార్తలు వినడానికి ఆతృతగా ఉన్నాను. ముందుగా సోమదత్తుణ్ణి గమనించినవారు రండి. మొదటి వేగు ముందుకొచ్చాడు. ప్రభూ, సోమదత్తుడు చాలా తెలివైనవాడు. ఇంటికి వెళ్ళగానే తన తండ్రి వ్యాపారంలో పడ్డాడు. అయితే అతనిలో ఒక లోపం గమనించాను. ఏమిటది? అతనికి ధనం పట్ల వ్యామోహం ఎక్కువ ప్రభూ. నేను ఒక పేద రైతు వేషంలో అతని దుకాణానికి వెళ్ళాను. అయ్యా, నా పంట నష్టపోయింది. విత్తనాలు కొనడానికి కూడా డబ్బు లేదు. ఏదైనా సహాయం చేయండి అని అడిగాను. దానికి అతను, ఉచితంగా ఏదీ రాదు. నీ పొలం పత్రాలు తాకట్టు పెడితేనే అప్పు ఇస్తాను, అది అధిక వడ్డీకి అని నిర్మోహమాటంగా చెప్పాడు. అంతేకాదు, మంత్రి పదవి కోసం తాను చాలా ఖర్చు పెట్టానని, మంత్రి అయితే ఆ డబ్బంతా సంపాదించుకోవచ్చని తన మిత్రులతో అనడం నేను విన్నాను. తెలివి ఉంది, కాని మానవత్వం లేదు. స్వార్థం ఉంది. సరే, రుద్రసేనుడి సంగతి చెప్పండి. రెండవ వేగు ముందుకొచ్చాడు. మహామత్య, రుద్రసేనుడు నిజంగానే బలవంతుడు. ఊరిలో అందరూ అతనికి భయపడతారు. కాని అతనిలో అహంకారం ఎక్కువ. ఒకరోజు ఒక వృద్ధుడు దారిలో నడుస్తూ పొరపాటున రుద్రసేనుడికి అడ్డు వచ్చాడు. దానికి రుద్రసేనుడు ఆ వృద్ధుణ్ణి నెట్టివేసి, కళ్ళు కనిపించలేదా? భావి మంత్రిగారికి అడ్డు వస్తావా అని గద్దించాడు. అధికారం రాకముందే ఇంత అహంకారం ఉంటే మంత్రి పదవి వస్తే ఇక సామాన్యులను కాలు కింద చీమల్లా చూస్తాడు. బలం ఉంది, కాని వినయం లేదు. అధికారం ఉంది, కాని ఓర్పు లేదు. సరే, ఇక మహేంద్రుడు గురించి చెప్పు. మూడవ వేగు ముందుకొచ్చాడు. అతని ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత, సంతోషం కనిపించాయి. ప్రభు, నేను చూసిన దృశ్యం నా కళ్ళు తెరిపించింది. మహేంద్రుడు గారు ఇంటికి వెళ్లగానే తన పొలంలో పని చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు రాత్రి విపరీతమైన గాలివాన వచ్చింది. ఊరి చెరువు కట్ట బలహీనంగా ఉందని, అది తెగితే ఊరు మునిగిపోతుందని తెలిసి గ్రామస్తులంతా భయపడ్డారు. కాని మహేంద్రుడు గారు ఒక్కరే గడ్డపార పట్టుకుని ఆ జోరువానలో చెరువుగట్టు దగ్గరికి వెళ్లారు. మట్టి తట్టలు మోస్తూ రంధ్రాలను పోడ్చడం మొదలుపెట్టారు. అది చూసి మిగతా గ్రామస్తులు కూడా కదలి వచ్చారు. రాత్రంతా కష్టపడి ఊరిని కాపాడారు. మరుసటి రోజు ఊరి పెద్దలు ఆయన్ని సన్మానించాలని వస్తే, అది నా బాధ్యత, ఇందులో గొప్పేముంది, మన ఊరిని మనమే కాపాడుకోవాలి కదా అని సున్నితంగా తిరస్కరించారు. ఇంకా ఏమైనా గమనించావా? అవును ప్రభు, నేను ఒక ముసలి బిచ్చగాడి వేషంలో ఆయన ఇంటికి వెళ్లాను. అప్పుడాయన భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నన్ను చూడగానే తను తింటున్న విస్తర్ని నాకిచ్చి, అతిథి దేవో భవ అని నాకు కడుపు నిండా అన్నం పెట్టారు. ఆయన మాత్రం ఆ రోజు పస్తులున్నారు. అంతేకాదు,
ఇద్దరు రైతుల మధ్య పొలం గొడవ జరిగితే ధర్మబద్ధంగా తీర్పు చెప్పి ఇద్దర్నీ సంతృప్తిపరిచారు. ఆయనలో గొప్ప సహనం, సేవాభావం, నిజాయితీ ఉన్నాయి. వీరభీషణుడి ముఖం వెలిగిపోయింది. దొరికాడు, మన రాజ్యానికి కావలసిన మణిపూస దొరికాడు అని ఆనందంగా అన్నాడు. మరుసటి రోజు ఉదయం రాజసభ కిక్కిరిసిపోయింది. రాజు విక్రమార్కుడు సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. పక్కనే వీరభీషణుడు నిలబడి ఉన్నాడు. ముగ్గురు అభ్యర్థులు సోమదత్తుడు, రుద్రసేనుడు, మహేంద్రుడు సభ మధ్యలో నిలబడి ఉన్నారు. అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవరు కొత్త మంత్రి అవుతారో అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. మంత్రివర్యా, పరీక్షలు ముగిశాయి కదా, మీ నిర్ణయం ఏమిటి? ఈ ముగ్గురిలో ఎవరు మన రాజ్యభారాన్ని మోయగల సమర్థులు? రాజా, ఈ ముగ్గురు అద్భుతమైన ప్రతిభావంతులే. గ్రంథజ్ఞానంలో ఎవరూ తక్కువ కాదు. కాని మంత్రి పదవికి కావలసింది కేవలం మెదడు మాత్రమే కాదు, మంచి మనసు కూడా. సోమదత్తుడు, రుద్రసేనుడు గర్వంగా తలలు పైకి ఎత్తి చూస్తున్నారు. మహేంద్రుడు మాత్రం వినయంగా తల వంచుకుని ఉన్నాడు. వీరభీషణుడు సోమదత్తుడి వైపు తిరిగాడు. సోమదత్త, నీకు గణితం బాగా తెలుసు, ధనం ఎలా సంపాదించాలో తెలుసు. కాని ఒక పేదవాడి కన్నీటి విలువ నీకు తెలియదు. పదవిని వ్యాపారంగా చూసేవాడు రాజుకు మంత్రిగా పనికిరాడు, వర్తకుడిగా మాత్రమే పనికి వస్తాడు. నీ స్వార్థం నీకు అనర్హత తెచ్చిపెట్టింది. సోమదత్తుడు సిగ్గుతో తలదించుకున్నాడు. సభలో గుసగుసలు వినిపించాయి. తరువాత వీరభీషణుడు రుద్రసేనుడి వైపు తిరిగాడు. రుద్రసేనా, నీ ధైర్యం మెచ్చుకోదగ్గదే. కాని అధికారం లేనప్పుడే సామాన్యులను హింసించేవాడికి రేపు మంత్రి పదవి ఇస్తే ప్రజలను బానిసలుగా చూస్తాడు. రుద్రసేనుడి ముఖం కోపంతో ఎర్రబడింది. కాని రాజు ముందు ఏమీ చెయ్యలేక మౌనంగా ఉండిపోయాడు. చివరగా వీరభీషణుడు మహేంద్రుడి దగ్గరికి నడిచాడు. సుమతి, నువ్వు నిజమైన నాయకుడివి. అధికారం కోసం ఆశపడలేదు. ఆపదలో ఉన్న ఊరిని కాపాడటానికి ప్రాణాలకు తెగించావు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడానికి నీ ఆకలిని చంపుకున్నావు. పదవి ఉన్నా లేకపోయినా ధర్మాన్ని పాటించావు. ఈ సబర్మతి రాజ్యానికి కావలసింది నీలాంటి నిస్వార్థ సేవకుడే. విక్రమార్కుడు సింహాసనం దిగొచ్చి మహేంద్రుడి భుజం తట్టాడు.